కంచిపూర్ణ కాంచీపూర్ణ అని కూడా అంటారు. కంచి వరదరాజ స్వామికి చక్కగా చామర సేవ చేశారు ఈయన. తర్వాత రెండో వారు తిరుమలసై ఆళ్వార్, భగవంతుని యొక్క చక్ర అవతారం, సుదర్శన చక్ర అవతారం ఈయన. తర్వాత అడిపొడి ఆళ్వార్, అక్కడ మీరు చూడండి, ఆయనకు కూడా చేతిలో బుట్ట ఉంది చూడండి, చేస్తున్నారు. చేతిలో బుట్ట మీరు ప్రత్యక్షంగా గమనించవచ్చు. ఏమి ఆ బుట్టని ఆయన భగవంతుడు పూల బుట్ట, అది శ్రీమన్నారాయణ వనపులమాల అంశం. ఆయన భగవంతుని యొక్క శ్రీమన్నారాయణ యొక్క వనపూలమాల ఏదైతే ఉందో వనపూలమాల యొక్క అంశము తొండరడిపొడి ఆళ్వారు. తర్వాత నాలుగో వారు ఇక్కడ మనం చూస్తున్నాము, ఎవరు? తిరుప్పన్నై ఆళ్వార్లు. ఈయన భగవంతుడి శ్రీవక్ష అంశం. శ్రీవక్షం ఉంది కదా భగవంతుడి వక్షస్థలంలో, భగవంతునికి శ్రీవత్స చిహ్నం ఏదైతే ఉందో, శ్రీవత్స చిహ్నం అవతారమే ఆయన. శ్రీవక్ష వక్షస్థలం యొక్క అవతారంగా ఆయన చెప్తున్నారు. ఈ శ్రీరంగంలో నమ్మాల ఏమంటే ఆండాన్ ఒకటి ఆ తిరుపతి ఇద్దరు భగవంతు పాదారంలో స్వయంగా ఇక్కడ ప్రకృతి లోపల ప్రవేశం అయిపోయినారు, వైకుంఠ ద్వారం పోయినారు, మోక్ష గదికి పోయిన వాళ్ళు. ఇప్పుడు మనం చూస్తే తిరుప్పన్నై ఆళ్వారు, అదే విధంగా ఆండాళ్ళు అంటే గోదాదేవి, వీళ్ళిద్దరూ కూడా శ్రీరంగంలోనే రంగనాథ స్వామి యొక్క పాద పద్మాల చెంతనే వాళ్ళు వెళ్ళి ఆ విధంగా వైకుంఠ ధామానికి వెళ్ళిన వాళ్ళు ఈ శ్రీరంగధామంలో వీళ్ళిద్దరే అని చెప్పి చెప్తున్నారు. తర్వాత కులశేఖర ఆళ్వార్, కులశేఖర మన్నన్, చివర మనం చూస్తున్నటువంటిది కులశేఖర ఆళ్వార్. రాముడే వాళ్ళ దేవత అనుకునేసి కులశేఖర ఆళ్వార్ గురించి మీ అందరికీ తెలుసు, ఆయన ముకుందమాల రచించారు. రాముడే తన యొక్క మూల దైవంగా భావించారు. ఆయన ఎప్పుడు రామాయణాన్ని తలుచుకుంటూ, రామాయణ లీలలో ఎప్పుడు ఆయన ఆస్వాదిస్తూ మునిగి తేలుతూ చూసుకొని దండకారణ్యానికి వెళ్లే ప్రయత్నం చేయడం, రావణాసుడు సీతాదేవిని అపహరించాడని తెలియగానే వెంటనే సముద్రంలోకి దూకేయడం, మళ్ళీ స్వయంగా రాములే వచ్చి ఈయన రక్షించి బయటికి తీసుకురావడం, ఇలాంటివన్నీ కూడా జరిగి శ్రవణ యొక్క ప్రాముఖ్యతను బాగా తెలియజేశారు. ఆయన ముకుందమాల స్వయంగా ఆయన రచించారు. తర్వాత మధుర కవి ఆళ్వార్, ఇక్కడ మనం చూస్తున్నది మధుర కవి ఆళ్వార్. నమ్మాళ్వారు ఆయన దేవత అనుకునేసి ఆయన గురించి పాట పాడి మొత్తం భాషలో దేవుడి మీద పాట లేకుండా ఆళ్వారి మీదే పాడి వైకుంఠ గదికి పోయినారు. ఈ నమ్మాళ్వారినే తన యొక్క ఆచార్యుడిగా, తన యొక్క దైవంగా భావించి నమ్మాళ్వారికే ఆయన సేవలు చేస్తూ, నమ్మాళ్వారి యొక్క వైభవాన్ని కీర్తిస్తూ, భగవంతుడి బదులుగా నమ్మాళ్వారినే నమ్ముకుని ఆయన వైకుంఠాన్ని చేరుకున్నటువంటి ఆయన మధుర కవి ఆళ్వార్. తర్వాత శ్రీపాద రామానుజాచార్య, ఆయనే ఉడయవర్ అంటారు, ఆయనే ఎంబెరుమానార్ అని చెప్పి అంటారు. చాలా 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 ప్రసిద్ధమైనటువంటి ఆచార్యుడు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో శ్రీపాద రామానుజాచార్య. ఆయన శ్రీ భాష్యకారులు అని కూడా, శ్రీ భాష్యకారుల సన్నిధి అని కూడా అంటారు. పక్కన ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నది నమ్మాళ్వారు. మనం ఇప్పుడు వైకుంఠ మోక్షం రేపు జరగబోతుంది, అది ఆ నమ్మాళ్ళ వారికే జరుగుతుంది. అంటే ఏం చేస్తారంటే నమ్మాళ్వారిని తీసుకొచ్చి అక్కడ రంగనాథ స్వామికి పాదపద్మాల చెంత ఆయన శిరస్సును తాకించి ఆ విధంగా ఆయన మోక్షం పొందారని చెప్పి చెప్తారు. ఈ నమ్మాళ్వారి గురించి ప్రత్యేకత ఏం చెప్తారంటే, స్వయంగా ఈయన వైకుంఠానికి వెళ్ళి ఆ వైకుంఠంలో తీర్థము, భగవన్నామ సంకీర్తన, భగవంతుని యొక్క కథాశ్రవణము, ఇలాంటివన్నీ కూడా అక్కడ వైకుంఠంలో ఆయన కనిపించలేదట. అందరూ ప్రశాంతంగా కూర్చొని భగవంతుని దర్శిస్తూ ఉన్నారట. అప్పుడు నమ్మాళ్వారు, నాకు ఇటువంటి వైకుంఠం నాకు అవసరం లేదు, భగవన్నామం ప్రచారం చేసేటువంటి భూలోకమే నాకు అవసరం అని చెప్పి కిందకు వచ్చి ఇక్కడే ఉంటాయని ఇప్పటికీ కూడా భగవన్నామాన్ని ప్రచారం చేస్తున్నారు నమ్మాళ్వారు అని చెప్తారు. నెక్స్ట్ తిరుమంగయ్య ఆళ్వారు, ఈయన విశ్వక్షణ యొక్క అవతారంగా చెప్తారు. ఈయన ఈ తిరుమంగయ్య ఆళ్వారు శ్రీరంగ మందిరంలో దాదాపు చాలా భాగాన్ని ఆయన నిర్మాణం చేశారు. ఆయన చాలా ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి భక్తుడు ఆయన తిరుమంగయ్య ఆళ్వారు. ఆ భగవంతునికి ఆయన చాలా ప్రత్యేకమైనటువంటి సేవలు అందించారు. అవునవును అవును, సేనాధిపతి అని చెప్పడానికి గాను ఆయనకి ఖడ్గము, తర్వాత ఈ డాలు, ఇవన్నీ కూడా ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఓకే, తర్వాత పెరి తిరువడి పెరియాళ్వారు, గరుడాళ్వారికి అంశగా చెప్తారు పెరియాళ్వారిని. ఆయన విష్ణు చిత్రాన్ని కూడా అంటారు, విష్ణు చిత్రాన్ని కూడా అంటారు. గోదాదేవి యొక్క తండ్రిగా ఆయన చెప్తారు. గోదాదేవి ఆయనకే తులసి మొక్క దగ్గర లభ్యమైంది. తర్వాత పొయ్యిగై ఆళ్వార్,
మొట్టమొదటి వచ్చినటువంటి ఆళ్వార్లో ఈయన ఒకరు అనమాట. పొయ్గే ఆళ్వారు చాలా ప్రధానమైనటువంటి ఆచార్యుడు. பூதத்தாழ்வார் பெய்யாழ்வார் பொய்கையாழ்வார் చెప్తారు అది పొయ్గే ఆళ్వార్ ఇది పూదత్తాళ్వారు ఫస్ట్ మొదటి ఆళ్వార్లో పొయ్గే ఆళ్వార్ పూదత్తాళ్వార్ పెయ్యాళ్వార్ అని చెప్తారు. అది మొదటి ఆళ్వార్ ఇది పూదత్తాళ్వార్. తర్వాత ఇక్కడ పూదత్తాళ్వార్ ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఏమంటే ఎక్కడ అంధకారం ఉందో అక్కడ ఉంది భూతమలగా భావించి భగవంతు నామాలు చేస్తున్నారంట ఆయన. పూదత్తాళ్వార్ అంటే భూతత్తాళ్వార్ అంటే ఎక్కడైతే అంధకారం ఉంటుందో అక్కడ అంధకారాన్ని చీకటిని భూతంగా భావించి అక్కడ భగవన్ నామం ప్రచారం చేశారు. వెరీ గుడ్. ఇక్కడ పెయ్యాళ్వార్ అది పెరియాళ్వార్. అది పెరియాలు ఇది పెయ్యాళ్వార్. పెయ్యాళ్వార్ అంటే ప్రేతం ఎట్లా పేయి పోతుంది కదా ఆ విధంగా మైండ్ ని భగవంతుడికి ఎప్పుడు ఈ దివి పాసాలను పాడి పాడి భగవంతుడు పెయ్యాళ్వార్ అంటే పెయ్యి అన్న దెయ్యము. ఆ విధంగా ఆయన ఏంటంటే దెయ్యం అయితే పట్టుకుని వదలకుండా ఉంటుందో ఆ విధంగా భగవంతుని వెనకాల పట్టుకొని భగవంతుని ఎప్పుడు స్తుతిస్తూ దెయ్యంలాగా పట్టుకుని భగవంతుని దగ్గరికి వెళ్ళిపోయాడు. అందుకే అన్నమాచార్య సంకీర్తనలో కూడా ఆ మాట వస్తుంది, పొరినసురుల పాలి భూతమా అని చెప్పి వస్తుంది. దీనికే ఇంకా ఇక్కడ కూరత్తాళ్వార్ ఈ సాక్షాత్ రాముడు అవతారమే అయిన కూరత్తాళ్వార్ సాక్షాత్ రాముడు అవతారమే. రాముడు అవతారంలో వచ్చి కూడా రామానుజులు గారిని 2 సంవత్సరాల పెద్ద ఆయన. కూరత్తాళ్వార్ రామానుజాల వారికి 2 సంవత్సరాల పెద్ద. సాక్షాత్ రాముడు అవతారమే అయిన సాక్షాత్తు రాముడు అవతారంగా చెప్తారు వీళ్ళు. కాంచీపురం దూంకి 1 కిలోమీటర్ దూరంలో కూరం అనేది అక్కడ జన్మించారు. ఈ కూరత్తాళ్వారే రామానుజాల వారి కోసం తన 2 కళ్ళు కూడా పోగొట్టుకుంటారు. మళ్ళీ రామానుజ అనుగ్రహంతో 2 కళ్ళు పొందుతారని. చివరాళ్వారు పిళ్ళై లోకాచార్య. ఈయన ఒక ఆచార్యుడు. విస్తృతంగా శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని ప్రచారం చేసిన వారు. వీరందరి సమక్షంలో భగవంతుడు ఇక్కడ కూర్చొని ఉన్నాడు. చూడండి అక్కడ మనం చూడొచ్చు నంపెరుమాళ్ళని చక్కగా దర్శనం చేసుకోండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వీళ్ళందరి స్థానానికి భగవంతుడు ఏడాదికి ఒకసారి వచ్చి ఈ విధంగా 10 రోజులు కూర్చుంటాడు. ఈ 10 రోజులు ఈరోజు చివరి రోజున మనం భగవంతుని ప్రత్యేకంగా ఈరోజు దర్శనం చేసుకోగలడు. హరే కృష్ణ.